ఒక దైవజనుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను ఇది చేస్తూ ఉన్నాను. ఏదో ఇక్కడ ఉన్నానని కాదు. అనేకమైన సంవత్సరాలు ఇండియాలో కూడా దేవుడి పరిచర్యలో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రెండవది. మరి గ్రేస్ గర్భిణీ స్త్రీలు అనగానే వాళ్ళు అడగకపోయినా డైలీ ప్రేయర్లో మా ప్రేయర్లో ఉంటూ ఉంటుంది. అట్లాగా గ్రేస్ని మేము ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆ విషయం తెలిసిందో ఆ రోజు నుంచి ఆ డెలివరీ అయ్యేంత వరకు కంటిన్యూగా ప్రేయర్స్లో నేనే కాదు, వ్యక్తిగతంగా సంఘంగా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. శారణ గురించి చేస్తూ ఉన్నాం. అట్లాగా మరి దేవుడు వారి యొక్క ప్రార్థన అందరూ ప్రార్థన అంగీకరించి ఒక బహుమానాన్ని వారికి అనుగ్రహించారు. ఇట్లాగా మన సంఘం నుంచి ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం. కొంతమందికి ఆడపిల్లలు కావాలని, మగపిల్లలు ఉన్నవాడికి, కొంతమంది పిల్లలు కావాలని, ఇట్లాగా మనందరం గట్టిగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ప్రార్థన విని జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే ఇదేనా మరి పాపను మరి దేవునికి మరి డెడికేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి మొట్టమొదటిసారిగా పాపను దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. మన బైబిల్ గ్రంథంలో పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి దేవుని సన్నిధికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరు? హన్నా తన కుమారుడిని మొట్టమొదటిసారి దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉంటారు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినముల నీచను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే అలాగే మరి ఈ ప్రతిష్ఠత అన్నది మన బిడ్డలను దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చి ఇట్లా ప్రతిష్ఠ చేయడం అన్నది చాలా ధన్యకరం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమని ప్రతిష్ఠ చేస్తూ ఉంటామంటే ఈ దేవుని కొరకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని దేవుని కొరకు నేను పెంచడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుని కొరకు ఎందుకు మనం పెంచడానికి సిద్ధపడాలంటే ఆయన యొద్దకు మరలా మన అందరం వెళ్ళినప్పుడు మన బిడ్డలు మనతో కూడా ఉండాలి. ఈ క్రమంలో మన దేవుని యొక్క బిడ్డలు పెరగాలని మనం కోరుకుందాం. మన బిడ్డను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎట్లాగంటే ఇక్కడ చూసినట్లయితే 26వ అధ్యాయం 26వ వచనం ఉంటాడు. బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండేది. మరి పాప పేరమ్మ హుల్దా ఫ్లారెన్స్ మరి మనుషుల దయందును దేవుడి దయందును ప్రజల దయందును ఎల్లప్పుడూ వర్ధిలు లాగిన దేవుడు చిన్న బిడ్డను మరి దీవించమని అడుగుతున్నా. అట్లాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా అంటూ ఉంటాడు. దేవుడు ఏమంటూ ఉంటాడంటే ఇలాంటి వారిని దేవుని రాజ్యం వారిని ఎద్దకు చిన్న బిడ్డలను దేవుని ఎద్దకు మనం ఎప్పుడు తీసుకొచ్చేవాడు అంటూ ఉన్నారు. వీరిని తీసుకొచ్చే బాధ్యత, వారిని దైవత్వంగా పెంచే బాధ్యత మనకు అప్పగించే బాధ్యతను కరెక్ట్గా మనం నిర్వర్తించి మనం దేవునిలో మన బిడ్డలను మనం పెంచడం. మరి పాప విషయం మరి ప్రార్థన చేసినప్పుడు మీరందరూ కూడా మీ కుడి హస్తాలు ఇట్లా వైపు చాపండి. ఒకసారి ముంచుని కానీ ముంచునైనా పర్వాలేదు. నేను పాపం తీసుకుని ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా మీ కుడి హస్తాన్ని పైకి చాపండి నుంచి ప్రార్థించుకున్నాను. మహాగణుడు అతి పరిశుద్ధుగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, నీకే వందనాలు. నాయన మరి నాయన నువ్వు తల్లి గర్భంలో రూపెప్పక మునిపే ప్రభా నీవే నాయన ప్రభా మమ్మల్ని కలుగు చేసిన విధంగా చూసినప్పుడు ఆశ్చర్యము, భయం కలుగు చేస్తూ దాని విషయంలో మేము నిన్ను స్తుతించుకోకుండా మేము చెప్పి ఆయన మరి కాగితాంచుకున్నాడు. అదేవిధంగా హృదయ విషయంలో ప్రభా ఆయన మా హృదయపూర్వకమైనటువంటి స్థితిలో నవీన పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది ప్రభా. మొదటి సంతానంగా ప్రభా కుమార్తె నా కుటుంబంలో మీరు అనుగ్రహించినందుకు ఆయన వారి కుటుంబంలో మరి 3వ వ్యక్తిగా ఈ బిడ్డ ఎదుగుచూ ఉండగా ప్రభా మన బిడ్డ చుట్టూ ఈ పరిశుద్ధ కంచె వేసి నాయన మరి తల్లిదండ్రులకు నీ ఆత్మీయ జ్ఞానం ఇచ్చి ఈ బిడ్డను ఏ విధంగా పెంచాలో ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. నాయన ప్రభా సమయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
సమయాలు వచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా నీ సన్నిధికి తీసుకొచ్చి నీకు ప్రతిష్ఠించుకుని ఉన్నప్పుడు ఆ బిడ్డ అక్కడే మరొకరైనా మేము చూస్తూ ఉంటాం. అటు రీతిగా ఈ బిడ్డ ఎదుగుచు ఈ యొక్క భయములో, ఈ యొక్క భక్తిలో, ఆయన యొక్క కాపుదలలో బిడ్డ పెరగడానికి సహాయం చేయండి. ఆయన ప్రభావ మరి బైబిల్లో అనేక మంది స్త్రీలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఆయన ప్రభు ఒక ప్రత్యేక రీతిలో మేము చూస్తూ ఉంటాం. ప్రభావ మరి ఆయన విషయంలో మేము చూసినప్పుడు కొట్టుదల కలిగి ప్రార్థన చేసి బిడ్డను సంపాదించే విధంగా చూస్తూ ఉంటాం. ఆయన ఇంకా కరేజెస్ కలిగినటువంటి స్త్రీలు ఆయన మరి ఇంకా ఈ విషయంలో ప్రభావ ముందుండి నడిచినటువంటి స్త్రీలు అనేక మంది ఉంటూ ఉన్నారు. అటువంటి ఆశీర్వాదాలు మరి పెట్టుకోవాలని ఆయన ప్రభావం మరి మోసే పుట్టినప్పుడు తన తల్లికి ఈ బిడ్డలు పాలించి పెట్టి వాళ్ళు చెప్తున్నట్టుగా మన పాలు అనేది వాక్యానికి చూసినట్టు ఆ వాక్యంలో ఈ బిడ్డను పెంచడానికి ఆత్మీయ జ్ఞానం దయచేయాలి. ఇవాళ ఆయన చిన్న బిడ్డకు కావలసిన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరు దయచేయమని వచ్చి ఉన్నాం. ప్రతి విధమైనటువంటి నాయన ప్రభావ దురాత్మ శాతాన శక్తుల నుంచి మీరు బంధించి నాయన నీ పరిశుద్ధ కంచి వేయమని అడుగుచున్నాం. అలాగే నాయన మరి ఈ వెదర్లోని ప్రభావ చల్లదనంలో ఈ వైరస్లు వీటన్నిటిలో నుంచి నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాం. నాయన మరి నీ చేతుల కింద నాయన ఉండి నాయన నీ బలిష్టమైన చేతుల కింద భద్రపరిచి నాయన మరి నీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా బిడ్డను చేయమని అడుగుచున్నాం. వందనాలు, స్తోత్రాలు. మరి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అలాగే తల్లిదండ్రుల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ నాయన ప్రభా మరి గ్రేస్ తల్లిదండ్రులు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. నాయన ప్రభా మరి మన సంఘంలో నాయన మరి వారు కూడా మరి వస్తూ వెళుతూ ఉన్నప్పుడు పెద్దవారుగా దైవజనులుగా నాయన మరి మీరు మాకు వారుగా ఇక్కడ ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ఆ కుటుంబంతో పాటుగా సంఘముగా మేమందరము కలిసి నాయన ఈ రీతిగా ఈ బిడ్డను నీకు ప్రతిష్ఠించడానికి మీరు కృప చూపించిన దేవుడు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన బిడ్డ పైన, తల్లిదండ్రుల పైన, కుటుంబం పైన మీ మెండైన దీవెన ఆశీర్వాదాలు ఉంచుకొని మా రక్షకుడు, మా నాథుడు యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేరుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించున్నాను తండ్రి.